హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బగారా రైస్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. చాలా చక్కగా పొడి పొడిలాడుతూ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ఎలా చేసుకున్నానో ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత మనము స్పైసెస్ అంటే బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేను ఏమేమి వేసుకున్నాను అంటే ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, జాజికాయ, నల్ల యాలుక్కాయ, స్టార్ పువ్వు, షాజీరా, యాలుకలు, లవంగాలు, మిరియాలు, సోంపు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిలో కొన్ని ఏదైనా మిస్ అయినా కూడా ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది. అన్నీ ఉండాల్సిన పని లేదు, ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న ఉల్లిపాయని, ఒక పచ్చిమిరపకాయని తీసుకున్నాను. మాకు పచ్చిమిరపకాయలు స్పైసీగా ఉన్నాయి, అందుకని ఒకటే తీసుకున్నాను. టమాటాలు కూడా ఒక చిన్న టమాటా తీసుకున్నాను. అవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇక్కడ నేను జీడిపప్పులు ముందుగా వేయలేదు, అందుకని ఇప్పుడు వేయించుకుంటున్నాను. జీడిపప్పులు అనేది ఆప్షనల్, మీ దగ్గర లేవు అంటే స్కిప్ చేసేసేయండి. ముందుగా వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. నేను ఆనియన్స్ వేసేసిన తర్వాత వేసాను, అందుకని ఆనియన్స్ని పక్కకు నెట్టేసి ఈ జీడిపప్పుల్ని వేయించుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము అంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేనైతే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేశాను, అది మన ఇష్టం. మామూలు సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే పింక్ సాల్ట్ వేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన సాల్ట్ వేస్తే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, ఇది ఒక టిప్. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనము బియ్యం తీసుకున్న దాన్ని బట్టి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లేదు అంటే కొంచెం ఎక్కువ ఘాటుగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అది మీ ఇష్టం. నేనైతే ఈ విధంగానే చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకోవాలి. నేను సన్నగా కట్ చేసుకొని టమాటాస్ని ముందుగానే పక్కన పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా. మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ గెస్ట్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా కొంచెం స్పెషల్గా చేసి ఇచ్చాము అంటే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకున్నాము అంటే టమాటోస్ కూడా మగ్గిపోతాయి. చూడండి, టమాటోస్ కూడా చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అందుకని చెప్పేసి వేసుకుంటున్నాను. కొంతమంది వేసుకోరు, ధనియాలు, జీలకర్ర పొడి, టొమాటోస్ కూడా వేసుకోరు. అచ్చగా ఆనియన్స్, చిల్లీస్, స్పైసెస్ వేసుకొని చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈసారి ఈ విధంగా ట్రై చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, అది మన ఇష్టం. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా మనం వేసుకున్నాము అంటే మనకి రైస్కి చక్కగా పడుతున్నాయి, ఆ ఫ్లేవర్స్ అనేవి రైస్కి చక్కగా పడుతుంది. అందుకని చెప్పేసి నేను ముందుగానే వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. నేనైతే ఇక్కడ చూడండి, ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్, చిన్న గ్లాస్తో మాకైతే సరిపోతుంది 3 గ్లాసెస్. ఈ గ్లాస్కి
గ్లాసున్నర వాటర్. బాస్మతి రైస్ అయితే ముందుగా నానబెట్టుకుంటే గ్లాసున్నర వాటర్ తీసుకోండి. అదే రైస్ నానబెట్టుకోకుండా ఉన్నట్లయితే గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. చక్కగా పొడి పొల్లాడుతూ వస్తుంది. ఇది ఒక టిప్పు, చాలా బాగా వస్తుంది. నేనైతే 3 గ్లాసెస్కి గ్లాసున్నర వాటర్, ఒక్కొక్క గ్లాస్కి గ్లాసున్నర తీసుకున్నాను. ఎందుకంటే ముందుగానే నానపెట్టుకొని రైస్ని నానపెట్టుకున్నాను కాబట్టి గ్లాసున్నరకి వాటర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు నానపెట్టుకోలేదు, ఫాస్ట్గా చేయాలి అంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ మరిగినప్పుడు మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ కనుక సరిపోకపోతే మరలా సాల్ట్ వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలయి తిప్పుకోవాలి. మనం నానపెట్టుంటాం కాబట్టి బియ్యము చాలా చిన్నగా తిప్పుకోండి. రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఒకసారి కలయి తిప్పేసేసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే ఒక 10 to 15 మినిట్స్లో బాస్మతి రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఒకవేళ మనకి బియ్యం కూడా ఒక్కొక్కసారి పాతవి కొత్తవి వస్తాయి. మధ్యలో చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరలా కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. చన్నీళ్ళు పోయొద్దు, హాట్ వాటర్ పోసుకోండి. చాలా చక్కగా పొడి పొల్లాడుతూ ఈ విధంగా వస్తుంది. దీనిలోకి మనం చికెన్ గ్రేవీ కానీ, పన్నీర్ గ్రేవీ కానీ, ఆలు కుర్మా కానీ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది.